ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తూ ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న మహమ్మారి మాదక ద్రవ్యాల వాడకమని, ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టమని, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవడం తథ్యమని డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడలోని రమణీపేటలో గల ఏపీఎస్పీ క్వార్టర్స్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ నందు ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న నషాముక్త భారత్ అభియాన్ పేరిట వికసిత్ భారత్ కా మంత్ర్ భారత్ హో నషేసే స్వతంత్ర అనే నినాదంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ధవళేశ్వరానికి చెందిన డిస్ట్రిక్ట్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ వారి స్వచ్ఛంద సేవా సంస్థ పుష్కరన్ మాతా కాన్వెంట్ కమిటీ నిర్వహణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహత్తర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఏఎంఓ రామారెడ్డి, ఎంఈఓ యేసుదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటంరాజు గాయత్రి మాట్లాడుతూ ఈ డ్రగ్స్ మాఫియాలో విద్యార్థులు, యువతే ప్రథమ టార్గెట్గా తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, చివరికి బిస్కెట్లు, చాక్లెట్ల రూపంలో కూడా డ్రగ్స్ విరివిగా లభిస్తున్నాయని, ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి బానిసలు కాకూడదని హెచ్చరించారు. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పులివర్తి వెంకట సూర్యప్రకాష్ మరియు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గోకరకొండ నాగేశ్వరరావు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ విద్యార్థులచే నషాముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సూరిబాబు ఆధ్వర్యంలో ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇన్ఛార్జ్ సత్యబోలు శ్రీనివాస్, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ కన్నూరు జోగిరెడ్డి, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు, డిస్ట్రిక్ట్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి సుందర్రాజు, ప్రాజెక్ట్ మేనేజర్ పి సుధారాణి, కోఆర్డినేటర్ ఐ సోంబాబు, కౌన్సిలర్ పి మధుసూదన్ రావు, ఎస్ అజయ్, పివివి లక్ష్మీదేవి, ఎం హిమబిందు, జి అంజలి, పి కిరణ్ కుమార్, ఏబీఎస్పీ హైస్కూల్ ప్లస్ సిబ్బంది కిరణ్మయి, శంకర్ ప్రసాద్, రామలక్ష్మి, కిరణ్ కుమార్, త్రిమూర్తులు, శ్రీను తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అటువంటి వాళ్ళని పూర్తిగా మానిపించాలనే ఉద్దేశంతో వాళ్ళ సెంటర్లో ఒక నెల రోజులు చేర్చుకుని పూర్తిగా వాళ్ళని డ్రగ్స్ మానించే వరకు కూడా వాళ్ళ దగ్గరే మొత్తం ఆహారం కానీ మొత్తం అంతా పెట్టి ఒక రెసిడెన్షియల్గా వాళ్ళందరికీ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పిల్లల ఈ రోజు నుంచే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, రెండు మన కాకినాడలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ వలసపాకల్లో మనం అది పెట్టుకోవడం జరిగింది. ఆ సెంటర్కి పంపిస్తే మన తల్లిదండ్రులు దాన్ని మానిపించే అవకాశం ఉంటుంది. మన అందరం కూడా ఈ రోజున ప్రతిజ్ఞ చేశాం, మన భారతదేశాన్ని ముఖ్యంగా మన కాకినాడ జిల్లాని మనం డ్రగ్స్ రహిత జిల్లాగా చేద్దామని ప్రతిజ్ఞ చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరన్నా ఉంటే దీంట్లో పూనుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న వయసులో గనక మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కు దూరంగా ఉంటే పెద్ద అయిన తర్వాత వాటన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోకండి. డ్రగ్స్ అనేది ఎడిక్షన్ అయితే ఒక్కసారి జీవితం అంతా అది కంటిన్యూ అవుతుంది. దానివల్ల జీవితం అనేది ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మన కాకినాడ జిల్లాని డ్రగ్ ఎడిక్షన్ అనేది లేకుండా చేయడానికి ఈ ప్రతిజ్ఞ అనేది చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా డ్రగ్స్కి, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి మంచి భారతదేశాన్ని నిర్మించడానికి, మంచి పౌరులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడడానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ చాలా అనువుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రత్యేకత మన పాఠశాలకు ఉంది. దీని గురించి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నారు. ఒకసారి చప్పట్లతో ఆనందిద్దామా? ఇక ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారాయణమూర్తి సార్, డిఎల్డిఓ గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ వలన వచ్చేటువంటి నష్టాలు చెప్పారు. 2 డి అడిక్షన్ సెంటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలోనే సమస్తం కూడా అందులో ఉంది. కాబట్టి మీరు కేవలం నోటితో పలకడమే కాకుండా దాని భావాన్ని కూడా గ్రహించి మీరు జీవించినంత కాలము ఈ డ్రగ్స్ను దరిచేరనివ్వకుండా ఈ ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, ఈవెన్ కఫ్ సిరప్ లో కూడా ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి కఫ్ సిరప్ టూ మచ్ గా తాగకూడదు. అదే విధంగా లాస్ట్ ఇయర్ చూసాం, కొన్ని చాక్లెట్స్ లో కూడా మిక్స్ చేసి అమ్ముతున్నారు. కాబట్టి మనం స్నాక్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అవి ఏంటి ఆథరైజ్డ్ కంపెనీ స్నాక్స్ అయితేనే తినాలి. ఈవెన్ చాక్లెట్స్ లో కూడా కలుపుతున్నారు. కాబట్టి అవి తినేటప్పుడు మీరు చాలా
కేర్ఫుల్గా మీ హెల్త్ కాన్షియస్లో ఉండి అవన్నీ కొనుక్కోవడం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని ఇక్కడితో వదిలేయకూడదు. లైఫ్ లాంగ్ ఈవెన్ కాలేజెస్లో కూడా మనకు అంటారు, డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అని. దాన్ని అసర్టివ్నెస్ అంటారు. ఆ అసర్టివ్నెస్ మనం ఫాలో అయినప్పుడు ఏ హ్యాబిట్ మన దరిదాపులకి రాదు. మరి ఎవరైతే ఈ డ్రగ్స్కి మరి బానిసలైపోయి ఉంటారో, మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఉంటారో వారిని అందరినీ విమోచించడానికి ఇక్కడ 15 బెడ్స్తో మరి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరియు డాక్టర్ గారు, నర్సులు యొక్క మరి స్టాఫ్ యొక్క ఆధ్వర్యంలో చక్కటి మరి కార్యక్రమాలు వారికి సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన యొక్క గ్రామాలను కూడా డ్రగ్స్ రహితంగా మరి తీర్చిదిద్దాలనేటువంటి ఈ యొక్క సదుద్దేశాన్ని ప్రజలందరూ గౌరవించి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి మేమందరం కూడా మిమ్మల్ని ప్రజలందరూ కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క జిల్లా మరి డిస్ట్రిక్ట్ డ్రగ్ అడిక్షన్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ సోంబాబు గారు కూడా మరి వారి యొక్క ప్రత్యేక సందేశాన్ని కూడా వారు వినిపించారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఈ యొక్క మా యొక్క డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మరి వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ సుందర్రాజు గారికి, మేడం గారు మరి సుధారాణి మేడం గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.